ధర్మమును వదిలిపెట్టి మీరు ఎన్ని చేయండి, అక్కడ భగవానుడు ఉండడు. ధర్మము భగవానుడికి అంత దగ్గరి సంబంధం. నిజం చెప్పాలంటే ధర్మము కోసమే ఈశ్వరుడు. అందుకే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మమే ఆయనకి అత్యంత ప్రధానము. ఆ ధర్మమును అనుష్ఠించగలిగిన ఏకైక ప్రాణి నరుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటాడు వ్యాసుడిదేవి భాగవతంలో. నరుడికి ధర్మం, ఆ ధర్మమును అనుష్ఠించాలి. లోకమంతా ప్రశాంతంగా ఉండాలి. అన్నం దొరకకపోతే ధర్మం పాడైపోతుంది. ధర్మం పాడైపోకుండా ఉండాలంటే నేను చెయ్యవలసింది ధర్మానికి మూలమును పోషించాలి. ధర్మానికి మూలం ఎక్కడుంది? గోవులో ఉంది. గోవు లేదు, ధర్మం ఎలా ఉంది? అందుకని గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా